మాకు కొన్ని రోజులు సెలవులు వచ్చి నాకు నా కజిన్స్కి సెలవులు వచ్చి ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఒకరోజు చేసుకున్న తర్వాత మా కజిన్స్ నేను ఎలాగో ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, మనకు తెలిసిన మన అమ్మమ్మల ఊరు ఉంది కదా, అక్కడికే వెళ్దాం, పల్లెటూరు సరదాగా సిటీలో ఉండి అలవాటు అయిపోయింది మనకి, నేచర్ని ఎంజాయ్ చేస్తాం అని ప్లాన్ చేసుకున్నాం. సరే అని ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి నేను కూడా అక్కడికి వెళ్దాం, మొత్తం పొలాలు అన్నీ ఉంటాయి కదా, నేచర్ చాలా బాగుంటుంది, చాలా రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి నేను కూడా మా కజిన్స్ నేను సెలవులు స్టార్ట్ అవ్వగానే, మాకు ఒక 1 వీక్ సెలవులు స్టార్ట్ అవ్వగానే బయలుదేరాం. అందరం కలిసి వెళ్ళాం. అందరం అక్కడ కలిసి మంచిగా మా అమ్మమ్మల్ని పలకరించి మా అమ్మ కూడా చాలా ఆనందపడ్డది. మొత్తం తిరిగి ఊరంతా తిరిగాం. అక్కడ ఉన్న మొత్తం ఊరంతా తిరిగి రాత్రికి సరదాగా పొలాల్లో వెళ్ళి వండుకుందామని ప్లాన్ చేసుకున్నాం. మేము మార్నింగ్ అంతా ఊరంతా తిరిగి సరదాగా పొలాల్లో క్రికెట్ ఆడి, మధ్యాహ్నం మా అమ్మ పెట్టిన నాటుకోడి కూర తిని గడిపాం. రాత్రికి అయితే సరదాగా పొలాల్లో పడుకుందాం, సరదాగా వండుకుందాం, రిలాక్సింగ్గా ఉంటుందని చెప్పేసి ఇంకా రాత్రి మా అమ్మమ్మ చెప్పేసి మేము ఇంకా మొత్తం అక్కడ అంతా పొలాలే కదా, చల్లగాలిలో సరదాగా పడుకుంటాం, టెంట్ వేసుకొని అని చెప్పేసి ప్లాన్ చేసుకుని చెప్పేసాం. సరేరా, జాగ్రత్తగా ఉండండి, మరీ ఎక్కువ దూరం వెళ్ళొద్దు అని మా అమ్మమ్మ అన్నది. మేమేమి చిన్నపిల్లలం కాదులే, మాకు పెద్దవాళ్ళమే కదా, చూసుకుంటాంలే అని చెప్పి బయలుదేరిపోయాం. ఇంకా మా అమ్మమ్మ గేదెలను అవి కట్టేసుకొని ఇంకా గేట్ వేసుకుని పడుకుంది. ఇంకా మేము ఇంకా పొలాల్లోకి వెళ్ళిపోయాం అన్నమాట. మొత్తం వంట సామాన్లతో, పడుకోవడానికి సామాన్లతో బయలుదేరి సరదాగా మంచిగా ఒక దూరంగా నడుచుకుంటూ వెళ్తున్నాం ఒక స్పాట్కి. అంటే మాతో పాటు లోకల్ ఆ ఊరిలో అబ్బాయి కూడా వచ్చాడు, మా ఫ్రెండ్, తను కూడా మా కజినే. వాడే మొత్తం తిప్పుతున్నాడు అనమాట. అంటే ఊరు మాకు కొత్త కాదు, కాకపోతే మంచి మంచి ప్లేసులన్నీ వాడికి తెలుసు అనమాట. తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి వాడు అక్కడ మేము వెళ్తుండగా అక్కడ బోర్డు ఉంది మర్రి చెట్టు దగ్గర, ఇక్కడ జంతువులు ఉంటాయి జాగ్రత్త అని. జంతువులు ఉంటాయంట్రా, ఇక్కడ జంతువులు అడవి కాదు కదా, ఏముంటాయని మేము అడిగాం. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదురా అని ఆ లోకల్ మా కజిన్, ఈ దాటి ఇప్పుడు ఈ సైడ్ ఎప్పుడు వెళ్ళలేదురా, వెళ్ళొద్దు అంటారు రాత్రిపూట అయితే మాత్రం, మార్నింగ్ అయితే పర్లేదు కానీ రాత్రి అయితే మనకి కొంచెం భయపడాల్సి వస్తుంది అని మంచిది కాదు, మరి ఎందుకో తెలియకుండా వెళ్ళడం మంచిది కాదేమో అని అన్నాడు. మేమేమో ఏముంటుందిరా, జంతువులు ఉన్నా మనం పెట్టుకున్న ఫైర్కి మనల్ని చూసా వెళ్ళిపోతాయి, మరి డొమెస్టిక్ యానిమల్స్ ఉంటుందా, వైల్డ్ యానిమల్స్ ఉండవు కదా, పుల్లు సింహాలు ఉండవు కదా, ఒకసారి వెళ్దాం, మనం ట్రై చేద్దాం, ఏమవుతుందిలే, గుంపుగానే ఉన్నాం కదా అని చెప్పి ధైర్యంగా మా కజిన్స్ నేను ఆ అబ్బాయి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా అక్కడ వంట సామాన్లు పెట్టి పొయ్యి వెలిగించి మంచిగా ఒక నాటుకోడి చేపలు అవి వండుకొని ఇంకా వండుకొని తినడం స్టార్ట్ చేస్తాం. అలాగా కబుర్లు చెప్పుకున్నాం, విషయాలు చెప్పుకుంటున్నాం, పర్సనల్ లైఫ్స్, అలాగా జోకులు వేసుకుంటా అలా గడిచిపోయింది. అందరూ కూడా ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయారు అనమాట. ఇంకా మందు వేసేవాళ్ళు మందు వేసుకున్నారు, నేను మందు తాగను కాబట్టి జస్ట్ ఫుల్గా తిని, నాకు ఫుల్గా తిన్న తర్వాత ఫుల్ నిద్ర స్టార్ట్ అయింది. వాళ్ళకి కూడా ఇంకా పడుకుందాం రా, ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయి వాళ్ళు కూడా పడుకున్నారు, నేను పడుకున్నా. ఇంక మంచిగా పక్క అది సర్దుకొని మంచి టెంట్ లాగా వేసుకొని అదొక క్యాంపింగ్ ట్రిప్లా ఫీల్ అయిపోయి ఒక ట్రిప్ లాగా మంచిగా పడుకున్నాం. ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది. పడుకున్నాం, మంచిగా దోమలు కొట్టకుండా ఫెన్స్ వేసుకున్నాం, అన్నీ వేసుకున్నాం, పడుకున్నాం. ఇంకా మంచి నిద్రలో ఏదో పీడకల లాంటి స్టార్ట్ అయిపోయింది నాకు.
ఆ పీడకలు ఏంటో నాకు గుర్తులేదు. సడన్గా ఆ పీడకలలోంచి బయటికి రావడానికి బాగా ట్రై చేసి వెంటనే బయటకు వచ్చి కళ్ళు తెచ్చి ఓహో అంత పీడకల అని రిలీఫ్ అయ్యా. తీరా చూస్తే నాకు బుర్ర పని చేయాల. చుట్టుపక్కల నా కజిన్స్ ఎవరు లేరు. మొత్తం అంతా నేనేదో ఐసోలేట్ అయిపోయినట్టు నొక్కడిని ఒంటరిగా ఉన్నా. ఏంటి వీళ్ళు ఎవరు లేరు, ఏమైనా ప్రాంక్ చేస్తున్నారా, ఇది టెంట్ కూడా ఏం లేదేంటి, టెంట్ ఉండాలి కదా, వంట సామాన్లు కనిపించట్లే, మేము తిన్న ఫుడ్ కనిపించట్లే, ఫుడ్ ఎంగిళ్ళు కనిపించట్లే, ఏం కనిపించట్లే, ఒక్కనే ఉన్నా. ఇదేంటరా వీళ్ళందరూ ప్రాంక్ చేస్తున్నారా బాబు, వీళ్ళు ఇప్పుడు ప్రాంక్లు ఏంటరా బాబు అని గట్టిగా అరిచాను. ఒరే వాళ్ళ పేర్లతో గట్టిగా అరిచా, ఒరే రండి రారే ఏం చేస్తున్నారు రా రే, నాకు చాలా భయంగా ఉంది రారే, ఏరా షాక్ వస్తుందిరా నాకు, గమ్మున ఇంకా ఆపేయండి అని చెప్పి అరుస్తున్నా. ఎంత అరిచినా ఎవరో ఏం పట్టించుకోవట్లా, మరి టూ మచ్గా చేస్తున్నారా వీళ్ళు అని డౌట్ వచ్చింది. కానీ ఇంకా ఆ డౌట్ కాస్త నిజంగానే లేరేమో అన్న ఇదిలోకి వెళ్ళిపోయాను. ఇలా అలా జరుగుద్ది, నాకు అంతా బాగానే గుర్తుంది, అందుకు కలిసి వచ్చాం కదా, నేను ఒక్కనే ఏం కాదు కదా అని అనుకుంటున్నా. ఇంకేం చేయాలో అర్థం కావట్లే. నాకు అదంతా చీకటి, పొలాలు, చెట్లు, తాడి చెట్లు, పొదలు ఇవే ఉన్నాయి. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సరే కదా అని చెప్పేసి వచ్చిన దాన్ని మళ్ళీ వెళ్ళిపోదామని నడుస్తుంటే వెనకాల ఏదో నడుస్తున్న సౌండ్ వస్తుంది వెనకాల. వెంటనే వెనక్కి తిరిగి చూసా, కానీ ఎవరు ఉన్నట్లే. మళ్ళీ వెనక్కి తిరిగి నేను కొంచెం ఫాస్ట్ అయ్యి తేడా కొంచెం పరిగెడుతున్నా. నీ ఫాస్ట్లో పరిగెడుతున్నాడు, నా శబ్దం ఎలా వస్తుందో, నా పాదాల శబ్దం ఎలా వస్తుందో అలాగే వెనకాల కూడా ఏదో పరిగెడుతున్నట్టు వస్తుంది. వెనక తిరిగి చూస్తే ఎవరు ఉండట్లే. ఇది నాకు ఇంకా చాలా భయం స్టార్ట్ అయింది. ఇంకా అంత చలి, అంత గాలిలో కూడా, చలిగాలిలో కూడా నాకు చెమటలు పడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఉన్నట్టు పిలుస్తున్నా ఎవరు రారు. అలా నేను ఆలోచిస్తుండగా పైన తాడి చెట్టు వైపు అలా చూసా. ఏదో ఒక ఆకారం ఒక జంప్ చేస్తుంది. ఒక తాడి చెట్టుని ఇంకో తాడి చెట్టుని జంప్ చేస్తుంది. ఇవి చూస్తున్నట్టు, తొంగు చూస్తున్నట్టు, దాక్కున్నట్టు చూస్తున్నాయి. కోతులేమో అనుకున్నా, కానీ కోతులు అంత చిన్నగా ఉండవు. ఇవి చాలా భారీగా, ఏదో గొర్రెల సైజులో ఏదో పెద్ద భారీగా ఉన్నాయి. నాకు ఇంకా అర్థం కావాలా, ఇది కరెక్ట్గా లేదు, ఏదో జాడాగా ఉందని చెప్పి ఈ తొంగు చూస్తున్నట్టు, దూకుతున్నట్టు ఈ ఆకారాలు అంటే నాకు భయం వేస్తుంది. సరే కదా వీళ్ళకి ఫోన్ చేద్దాం అని వీళ్ళకి ఫోన్ చేస్తున్నా. వీళ్ళు నిజంగానే లేరు, లేకపోతే ప్రాంక్ చేస్తున్నారని ఫోన్ చేస్తుంటే ఫోన్ అసలు వర్కే అవ్వట్లా, సిగ్నలే లేదు అసలు. ఇలా కాదు అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాల్సిందే, పరిగెడుతున్నా ఇంకంతా. వెనక్కి తిరిగి చూసేదే లేదు. శబ్దాలు వచ్చినా పరిగెడుతున్నా. ఏదో నన్ను లాగేసుకోవాలి, ఈ ప్లేస్లో లాగేసుకోవాలన్నట్టు చాలా దారుణంగా ప్రయత్నిస్తానని అనిపించింది. నన్ను ఈ భూమిలోకి లాగేసుకున్నట్టు, లేదంటే ఈ చెట్లలోకి లాగేసుకున్నట్టు, ఈ అడవిలో లాగేసుకుందాం అన్నట్టు ప్రయత్నం చేస్తుంటే అనిపించింది నాకు. నేను చాలా ఫాస్ట్గా పరిగెట్టా. దూరంగా ఒక గుడిసె కనిపిస్తే వెంటనే నేను పరిగెట్టుకుని వెళ్ళి లోపలికి తలుపు కొట్టంగానే ఒక అవ్వ బయటకు వచ్చి, ఏం బాబు అని, ఏంటి ఈ పూట ఎక్కడ ఉన్నావు అని చెప్పి అడిగితే, నేను ఇక్కడికి ఇలా మా ఫ్రెండ్ కజిన్స్తో ఇక్కడికి వచ్చాను, పొలాల్లోకి వెళ్ళాను, వెళ్ళేసి ఎవరు లేరు, ఏవో శబ్దాలు వచ్చి ఒంటరిగా ఉన్నాను, ఇంకా మొత్తం జరిగిందో చెప్పా. ఆవిడ కూడా వచ్చి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అన్న ధైర్యమాల ఉండిపోయింది ఆవిడ కూడా. తర్వాత ఇవన్నీ విన్న తర్వాత ఆవిడ ఒక క్వశ్చన్ అడిగింది నన్ను, మీరు ఏమైనా ఆ బోర్డు ఉన్న ప్లేస్ తర్వాత వెళ్ళారా అని చెప్పేసి. అవును, అక్కడ జంతువులు ఉన్నాయి, జాగ్రత్త, వెళ్ళొద్దు అని చెప్పి పెట్టారు బోర్డు, జంతువులు అయితే ఏం లేవు కదా అని నేను అన్నా. బోర్డు అయితే అలా పెట్టారు కదమ్మా, అది ఒక శపించబడ్డ ప్రాంతం, అదొక మాయావలయం, అందులోకి రాత్రిపూట వెళ్ళకూడదు, ఇవన్నీ చెప్పినా ఎవరు నమ్మరు కాబట్టి జంతువులు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు పెట్టారు, అలాంటి వెళ్ళకుండా అవుతారని. అదే మాయావలయం శపించబడిందంటే ఎవరు నమ్మరు కదమ్మా, నిజంగానే నమ్మరు కాబట్టి వెళ్ళకండి
అని బోర్డు పెట్టారు అనగానే నాకు అప్పుడు అర్థమైంది. వెంటనే ఇంకా నేను ఆమె తోడు ఆమె దారి చెప్పిన తర్వాత దారినంతా వెళ్ళి ఇంటికి వెళ్ళా. తీరా చూస్తే కజిన్స్ అందరూ ఇంట్లో ఉన్నారు. వాళ్ళు మామూలుగానే ఉన్నారు, పడుకుని ఉన్నారు. అర్థం కాల. మార్నింగ్ లేచి అరే మనం వెళ్ళాం కదరా అక్కడికి, మీకు గుర్తుందా అంటే నాకేం గుర్తులేదు. ఎక్కడికి వెళ్ళాం, మనం రాత్రి ఎక్కడెక్కడ తిన్నాం, భోజనం చేసామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి జరిగింది కూడా గుర్తులేదు, మేము తిన్నట్టు గుర్తులేదు, ఏమీ గుర్తులేదు. ఇది ఇంకా నాకు అర్థం కాని సిచ్యువేషన్ అయ్యి. చేసింది ఎలా మర్చిపోతారు, రాత్రి వచ్చింది ఎలా మర్చిపోతారు వాళ్ళు. ప్రూఫ్లు చూపిద్దామన్నా అక్కడ టెంటు లేదు, తిన్న ఫుడ్ లేదు, ఏమీ లేదు. ఇంకా జన్మలో ఆ ప్లేస్కి వెళ్ళకూడదని నేను ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట.